విష్ణుప్రియ గారి ఎపిసోడ్లో నేను ఇక్కడికి పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చాను కానీ క్లీనింగ్ డెవలప్మెంట్కి కాదు, రాంగ్ డెసిషన్ అని చెప్పి కళ్ళు చేసుకుంటున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి మేడం? ఈ డిటాక్స్ఫైయింగ్ ఏదో అంటున్నారు మీరు, అంటే వెయిట్ తగ్గించుకోవటం, యోగా చేయటం, కూల్గా బట్టలు వేసుకోవటం, పాష్గా ఇంగ్లీష్ మాట్లాడటం, ఇవి పర్సనాలిటీ డెవలప్మెంటా? సో లైఫ్లో మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ వ్యక్తుల వల్ల కొన్ని కష్టాలు, నష్టాలు, సంతోషాలు, బాధలు, ఆనందాలు ఇలా 100 వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనల్ని మనం ఎలా ఎదుర్కొంటున్నాం? సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మీరు ఇక్కడ గెయిన్ చేసుకొని మిమ్మల్ని మీరు తెలుసుకొని కొన్ని సిచ్యువేషన్స్లో మీకు మీరు ఎలాగ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలో, లేదంటే ఎలా మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోవాలో, ఇలా చాలా విషయాల ద్వారా మనం ఇక్కడ తెలుసుకొని నేర్చుకుంటారు. లేదు నేను ఇలా ఒకళ్ళ కప్పులు ఎత్తను, ఒకళ్ళ గిన్నెలు గడగను, నాకు ఇలాంటి వద్దు, అయినా నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి అంటే సింపుల్గా ఆయన పేరు గుర్తు అట్లా ఆయన ఎవరో ఉంటాడు కదా, సిగ్మెంట్ ఫ్రైడే ఎవరిదో ఆయనదో బుక్ ఉంటుంది, ఇప్పుడు చదివాను నేను, కొంచెం చదివాను పైపైన. అందులో ఉంటుంది ఐడి ఈగో, సూపర్ ఈగో అని చెప్పి కొన్ని రాస్తారనమాట ఆయన. అలాంటి పుస్తకం ఒకటి కొనుక్కొని నైట్ బెడ్ని ఆ లైట్ లాపేసుకొని మీ బెడ్ లైట్ ఒకటి వేసుకొని పాష్గా చదువుకుంటూ ఉంటే మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ హౌస్కి రావసంలా ఏంటి ఏడుస్తున్నారు? ఎనీవే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీరు ఈరోజు ఎపిసోడ్ గమనిస్తే అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కాదు, అందరు కష్టాలు పడి వచ్చిన వాళ్ళే. అంత కష్టాలు పడి వచ్చిన వాళ్ళకి మళ్ళీ కష్టాలు అనేది వస్తాయి. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అయిపోయారు కదా, మళ్ళీ కష్టాలు అనేవి వస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తీసుకోలేకపోయారు. సో లైఫ్ అలాగే ఉంటుంది అనమాట. మనం బాగా ఎదిగిపోయిన తర్వాత మనం ఒకప్పుడు అనుభవించిన కష్టాలు ఏదైనా తిరిగి వస్తే మనం తీసుకోలేని పొజిషన్లు ఎప్పుడు ఉండకూడదు. సో తీసుకోగలగాలి. ఈరోజు ఎపిసోడ్ రెండు రకాల ఏమంటారు వాటిని విశ్లేషణలు వస్తాయి. ఒకటి బిగ్ బాస్ బాగా తెలిసిన వాళ్ళది ఒక విశ్లేషణ వస్తుంది, బిగ్ బాస్ ఇప్పుడిప్పుడే చూసే వాళ్ళది ఒక విశ్లేషణ వస్తుంది. ఇప్పుడిప్పుడే చూసిన వాళ్ళకి ఆ గెలిచిన వాళ్ళు ఆ ఓవర్ యాక్షన్ చేయడం వల్ల ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అరే పాపం సీత, అరే పాపం వీళ్ళంతా ఎన్ని పనులు చేస్తారు ఏంటి అని అనిపిస్తుంటుంది. బిగ్ బాస్ ఎప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది కామన్, ఎందుకంటే గెలిచిన వాళ్ళు అలాగే చేస్తారు, కావాలని చేస్తారు, కంటెంట్ కోసం చేస్తారు. ఓడిపోయిన వాళ్ళు కుంగిపోకుండా వాళ్ళు ఏం చేయాలని అనుకుంటారు, మనకేం జరిగిద్దో తెలుసు, మళ్ళీ వీళ్ళు కూడా గెలుస్తారు, వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ కొంతమంది చేసే కొన్ని పనులు ఓవర్గా ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. బట్ బిహేవియరల్ వైజ్ గెలిచిన వాళ్ళు అంతే చేస్తారు, ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఇంకా తక్కువ కూడా చేయొచ్చు. బట్ దాన్ని మనం తప్పు పట్టలేము. బట్ దాన్ని పర్సనల్గా తీసేసుకొని మాకేదో అన్యాయం జరిగిపోయింది, మాకేదో గోల్ జరిగిపోయింది, అసలు నేను పనులు చేయము, నాగార్జున గారు వస్తే చెప్పేస్తాను, క్లీనింగ్ డెవలప్మెంట్ కాదు, టూ మచ్ అయిపోయింది. బట్ మనం లెర్నింగ్ మనకుందనమాట. సో వాళ్ళకే కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకు కూడా అవుతుంది. అరే ఏంద్రా ఇదే అని చెప్పి ఒకటి గెలిచినప్పుడు అలా విర్రవేయకూడదు, వాళ్ళలాగా కొంచెం పక్కన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, ఎలా హట్ అవుతారు ఏంటని మనం తెలుసుకుంటాం. రెండు, ఓడిపోయినప్పుడు గెలిచినోడు విర్రవేగుతూ ఉంటే ఆ కోపాన్ని, ఆ బాధని మన పంటి కింద నలుపుకొని తర్వాత మనం కూడా టాస్క్లు గెలిచి వాళ్ళకు కూడా అప్పుడు నువ్వేం చేస్తావు నీ ఇష్టం. సో నువ్వు అలాగే ప్రతీకారం తెచ్చుకుంటావా, లేదంటే వాళ్ళని జాలిగా చూపించి వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళకి ఎత్తు చూపిస్తావు అన్నది నీ ఇష్టం. సో ఎనీవే ఎపిసోడ్లోకి వెళ్దాము. మనకి ఇలాంటి క్లాసులు తీయమంటే బాధేస్తాం, చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. సో సీతక్క వర్సెస్ అబ్బాయి గొడవ జరిగింది. ఆ గొడవలో మీ సపోర్ట్ ఎవరికి? సీతక్క మీ సపోర్టు అబ్బాయిక? నాది ఏంటి అన్నది నా ఒపీనియన్ మనం చెప్తా మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే 2 టాస్కులు జరిగినాయి. ఆ 2 టాస్కుల్లో కూడా మీ సపోర్ట్ ఎవరికి? వాళ్ళ నైనికా టీమ్కా? ఫస్ట్ టాస్క్ హూప్ టాస్క్ నైనికా టీంకి ఉందా, యష్మి టీంకి ఉందా? అలాగే బ్రిక్స్ టాస్క్లో కూడా నైనికా టీంకి ఉందా, యష్మికి ఉందా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను చెప్తున్నా, ఖచ్చితంగా ప్రోమో వస్తుంది. ఎవరి మీద మీకు తెలుసు, నిఖిల్ మీద, సోనియా మీద ఎడిటర్ మామ కటింగ్కి రెడీగా ఉన్నాడు. అక్కడ ఏమీ లేకపోయినా కూడా వస్తుంది. కొన్నిసార్లు మన లైవ్ అన్ని చూస్తే కొంతమంది కనిపించుండొచ్చు అక్కడ ఏదైనా ఉండే అవకాశం ఉందని, అంటే చేతులు పట్టుకొని రావడం కానీ, మెడ మీద తన చేతులు వేయటం కానీ, ఏదైనా సరే చిన్న హగ్గులు కానీ. సో ఏమీ లేకపోయినా పాట కూడా నేను చెప్తాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరెవరో నాకెదురైన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో ఓ ప్రోమో వస్తుంది. ఈరోజు కథ రేపు కథ వెళ్ళింది, నెక్స్ట్ వీక్ వస్తుంది. లేదు ఈ లోపల మేడం ఎలిమినేట్ అయిపోతే చెప్పలేము. ఎవరో కామెంట్ చేశారు, ఏంటి మా వాడికి బయట గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని చెప్పి నిఖిల్కి. నాకు తెలిసి లేరు అనుకుంటా, ఇప్పుడు బ్రేకప్ అయిందని ఆ లాంచ్ రోజు చెప్పాడు కదా, లాంచ్ డే రోజు. లెట్స్ సీ. మనీ అన్న జోకేశాడు, అది మామూలు విషయం కాదు, అద్భుతం. బేబక్క మీద ఈ జెండాలు పాతడానికి మనకేమైనా కర్రెత్తారంటే, కర్రలా నువ్వు ఉన్నావు కదా అక్క, నువ్వు పట్టుకొని ఉంచా అని చెప్పి. ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం పాత యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే కొత్త వాళ్ళకి మనం ఎలా కొత్తగా కనిపిస్తాం, ఇదేంది చైల్డ్ ఆర్టిస్టా, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ పాత వాళ్ళకి మనం తెలుసు కాబట్టి మీరు కొద్దిగా ఎంకరేజింగ్ ఉంటుంది అనమాట. టాస్క్ ఓపెనింగ్తోనే స్టార్ట్ అయింది ఎపిసోడ్. బిగ్ బాస్ లూప్ ద హూప్స్ అని చెప్పి
ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. మీకు ఇచ్చిన హూప్ని ప్రతి కెలాన్ సభ్యులు పక్కన ఉండి చేతులు పట్టుకొని నిలబడి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చైన్ రిలీజ్ చేయకుండా తమ శరీరాల మీదుగా తీసుకుని వెళ్ళాలి. ఇందులో ఒక హూప్ పడేసేంత మటుకు ఇంకో హూప్ పిక్ చేయకూడదు, చేతితో పిక్ చేయకూడదు. అలాగే పాస్ చేసుకున్నప్పుడు బాడీ నుంచి పాస్ చేసుకోవాలి. లైన్ క్రాస్ చేయకూడదని ఎక్కడ రూల్ లేదు. అది దాని వెనకాల లైన్ వెనకాల నుంచి చేయమన్నారు చెప్తే లైన్ క్రాస్ చేయకూడదు అని ఏం లేదనమాట. హూప్ పడిపోతే మరి పిక్ చేయాలి కదా. సో దాని గురించి మాత్రం ఏమీ లేదు. అలాగే చేతితో తీసుకోవడానికి లేదు, మీరు వేరే విధాలుగా దాన్ని తీసుకోవచ్చు. ఎందుకు చేతితో తీసుకోవడానికి లేదంటే మీరు ఏమైనా రీల్స్ చూస్తుంటే మీకు అర్థమైంది. హూప్ది ఫస్ట్ పర్సన్లా పట్టుకొని బయటకు వచ్చి అలా చేతితో పట్టుకొని మిగతా అందరూ వరుసగా దూకేస్తూ ఉంటారు, అందులోంచి సింపుల్గా అయిపోయింది ఆ టాస్క్. అందుకోసం అని చెప్పనమాట. ఇటు సైడు నైనిక వాళ్ళ టీంలో నబీల్ ఐడియా ఇచ్చాడు. ఏంటి అంటే తల మీద నుంచి ఇలా తీసుకెళ్ళచ్చు, సింపుల్గా అయిపోయింది అని చెప్పి. అటు సైడ్ ప్రేరణ ఏమో వాళ్ళకి చెప్తుంది అనమాట, ఇంకో ఇలా వేస్తాను, మీరు ఇలా వేయండి, మీరు ఇలా కింద కొంగండి, ఇలా వేస్తానని చెప్పి అటు సైడ్ ప్రేరణ ఇచ్చింది ఐడియా. ఇటు సైడ్ వీళ్ళు ఇచ్చారు. సో వీళ్ళు ఏం చేశారంటే హెడ్ టు హెడ్ ఓన్లీ మెడపార్ట్ వరకు, అంటే ఇక్కడ వరకు ఇలా పాస్ చేసుకొని నెక్స్ట్ టాస్క్ చేసి మీరు చూస్తుంటే మీకు అర్థమైంది, అట్లీస్ట్ ప్రోమో చూసిన అర్థమైంది. బట్ అక్కడ బిగ్ బాస్ రాసిన దాంట్లో శరీరం మీద నుండి అంటే శరీరం అంటే టాప్ టు బాటమ్ వస్తుంది అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ వ్యూ అనమాట. సో ఎంతమంది నా ఒపీనియన్కి అగ్రీ చేస్తారో ఖచ్చితంగా లైక్ కొట్టి కామెంట్ చేయండి. లేదంటే శరీరం మీద నుంచి అంటే లెటర్ మీనింగ్ తీసుకుని పైనుంచి అలా ఇసిరే లేదు, ఇంకా నయం అనిపించింది. చేత్తో ముట్టుకోకూడదు. అలాగే శరీరం మీద నుంచి అంటే మొత్తం బాడీ శరీరం మొత్తం ఎలా, ఇప్పుడు ఒంటి మీద బట్టలు వేసుకోండి అనేది మధ్యాహ్నం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సిమిలర్ టు దట్. ఒంటి మీద బట్టలు వేసుకోమంటే ఏంటి, పైన వేసుకోమని, కింద వేసుకున్న, టాప్ టు బాటమ్ వేసుకోమని. అలాగే అక్కడ వాళ్ళు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్లోనే ఆయన చెప్తున్నాడు నిఖిల్ అప్పర్ బాడీ అలా చెప్పలేదు కదా అది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ అలా చెప్పలేదు కదా. ఇప్పుడు అప్పర్ బాడీ అని చెప్తే అప్పుడు ఓన్లీ పై పార్ట్ నుంచేనే ఉంటుంది, లోవర్ బాడీ అంటే కింద నుంచి ఉంటుంది. ఇంకేం చెప్తున్నారంటే పడుకొని ఇలా ఒంటి మీద నుంచి ఇలా పోనిచ్చుకుంటే అయిపోయిద్దని, పృథ్వీ అయితే ఇలా పళ్ళతో ఇచ్చుకుంటే అయిపోయింది కదా అని చెప్పి అంటున్నారు. అయిపోతుంది, బట్ అది కాదు, శరీరం నిండే వేయాలన్నమాట. బిగ్ బాస్లో రాసేటప్పటికి అలా రాస్తారు, ఎందుకంటే ఈ లాజికల్తో మనం ఫైట్ చేసుకోవాలని చెప్పి. ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని ఫౌల్స్ జరిగినాయి మేజర్. ఆ ఫౌల్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ హూప్ ఫినిష్ అవ్వకుండానే నైన్కా రెండో హూప్ పిక్ చేసింది. అలాగే రెండోసారి కూడా అలాగే చేసింది, మూడోసారి కూడా అలాగే చేసింది. లాస్ట్ది కింద పడిపోయింది, అది వేరే విషయం. బట్ 2-3 సార్లు తను ఫస్ట్ హూప్ వాళ్ళది ఫినిష్ అయిన తర్వాత సెకండ్ హూప్ ఎత్తాలన్నమాట. ఇది రూల్స్లో ఉంది. నబిల్ చేతిలోనే ఉంది, ఇంకా నబిల్ కాంటాక్ట్లో ఉండగానే నైన్కి ఇక్కడ పిక్ చేసింది. వేరే అటు సైడ్ ప్రేరణ వస్తే కొద్దిగా చేతితో తీసినట్టు మనకు అనిపిస్తుంది, కానీ చేతితో తీలా, బట్ చేతిని యూజ్ చేసింది. చేతితో తీయకూడదు అని చెప్పారు, అంతే తప్పితే చేతిని యూజ్ చేయకూడదు అనలేదు. సో తను కాలుతో లేపి దాన్ని చేత్తో ఇలా పోనిచ్చి ఇలా తీసింది. అంతగా మనకు క్లియర్ కనిపించాలి. ఇటు సైడ్ కెమెరా ఉంది కాబట్టి వీళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తుంది, కానీ వాళ్ళది అంతగా క్లియర్గా కనిపించాల. బట్ వాళ్ళు కంప్లీట్ బాడీ నుంచి పాస్ చేశారు దాన్ని, బట్ వీళ్ళు అలా పాస్ చేయలే. సో ఇక్కడ అబ్బాయి టాస్క్ ఫినిష్ అయింది. టాస్క్ ఫినిష్ అయ్యేపటికి అబ్బాయి వాడు హెడ్ నుంచి పడేసాడు అంటే వీళ్ళు అప్పుడు చూడలేదు అనమాట. ఆల్మోస్ట్ వీళ్ళు టాస్క్ కిల్ చేస్తారు కదా, లాస్ట్ చూసినప్పుడు అబ్బాయి హెడ్ నుంచి పడేసాడు మనమే గెలిచాం అంటే నైన్గా ఉంది. దట్స్ అవర్ స్ట్రాటజీ మ్యాన్, దట్స్ అవర్ స్ట్రాటజీ అంది నిఖిల్. పళ్ళు నుండి పళ్ళు వాళ్ళ స్ట్రాటజీ అనమాట. ఈయన తెలియదు అనమాట, పళ్ళు నుండి పళ్ళు వాళ్ళ స్ట్రాటజీ. బట్ మీరు త్రూ బాడీ చేశారు, పర్ఫెక్ట్గా చేశారు, కానీ వాళ్ళు పళ్ళ నుంచి పళ్ళు చేశారు, అది స్ట్రాటజీ అని చెప్తే. శరీరం అంటే తల కాదు మొత్తం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. విష్ణు శరీరం అంటే తలలో కూడా ఒక పార్టే, తల ఒక పార్టీ, తల కూడా శరీరమే అని చెప్పి ఆ శరీరం నుంచి మేము పాస్ చేసామని విష్ణు వాళ్ళ ఆర్గ్యుమెంట్, వీళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇందులో పృథ్వీ కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు. నిఖిల్కి భయపడేది అలా ఏమి లేదు. అలాగే లాంగ్వేజ్ వచ్చరాదని కూడా చూసుకోవట్లా, నాకు నచ్చింది. కొంచెం ఇలా గట్టిగా ఎదురెళ్ళే వాళ్ళంటే షో వన్ సైడ్ అవ్వకుండా కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. సో పృథ్వీ ఏమంటాడంటే ఎంత కష్టం ఎందుకు, పళ్ళతో ఇచ్చేసేయచ్చుగా అంటే ఇచ్చేయచ్చుగా నీళ్ళు అంటున్నారు. ఇవ్వకూడదని కదా వాళ్ళు ఇవ్వలేదు, అలా ఇవ్వకూడదు, అది కాదు కదా అని చెప్పి. యష్మి మీరు ఆగండి, ఈయనకి బుర్ర ఉంది, లెట్ హిమ్ థింక్ అని చెప్పి నిఖిల్ని. సో ఆయన బుర్ర ఉంది, ఆయన మాట్లాడతాడు, మనం ఎందుకు ఆగదాం కాసేపు అని చెప్పి. నిఖిల్ మీరు ఫుల్ బాడీ అనుకొని చేశారు అంటే పృథ్వీ బాడీ అంటేనే ఫుల్ బాడీ, ఎగ్జాక్ట్లీ బాడీ అంటేనే ఫుల్ బాడీ. మళ్ళీ బాడీ అంటే అందులో హాఫ్ బాడీ, సగం బాడీ అలా ఉంటుందా? హాఫ్ బాడీ అయితే చెప్తారు, అప్పర్ బాడీ అనో, లోవర్ బాడీ అనో, హాఫ్ బాడీ అనో, లేదంటే బాడీ పార్ట్ చెప్తారు. బాడీ అంటేనే ఫుల్ బాడీ, మళ్ళీ ఫుల్ బాడీ అని స్పెసిఫిక్గా చెప్పరు కదా. హెడ్ ఒకటి పెడితే బాడీ అవ్వదు అని పాయింట్ కూడా పృథ్వీ చెప్పాడు. లెగ్ పెడితే అయిపోతుంది ఏంటి, సో లెగ్ని ఏమంటారు, అది బాడీ పార్ట్, సో దాన్ని బాడీ పార్ట్ అంటారు, మీరు బాడీ పార్ట్ నుంచి పాస్ చేశారని చెప్పాడు. నిఖిలే ఇక్కడ చెప్పడమాట అప్పర్ బాడీ లోవర్ బాడీ అని కూడా అంటారు కదా, వాళ్ళ స్ట్రాటజీ వాడారని. ఎగ్జాక్ట్లీ అలా తలమించేది అప్పర్ బాడీ అని అనేవాళ్ళు బిగ్ బాస్, లేదు కాబట్టి ఆయన అలా చెప్పలేదన్నమాట. యష్మి మేము రూల్స్ ఫాలో అయ్యాము, అడ్డతిడ్డంగా అయితే మేము ఆడలేదు, దారుణంగా అయితే ఎట్లా పడితే అట్లా వెళ్ళడానికి మాకు లేదు, మీ రూల్స్ పాస్ అయ్యామని చెప్పి. నాకెందుకో కొంతమంది మాట్లాడితేనే కొంతమందికి నచ్చదేమో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పర్సనాలిటీ యష్మిదేమో అనిపిస్తుంది. ఆవిడ రియాక్షన్స్ అంటే
ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ, రియాక్షన్స్ కానీ, ఆవిడ రియాక్ట్ అయ్యే విధానం కానీ, ఆవిడ క్లాప్స్ కొట్టే విధానం కానీ ఆడియన్స్లో ఎక్కువ మందికి నచ్చదేమో అనిపిస్తుంది. నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా అందరూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయరేమో. సో కొంచెం అగ్రెసివ్గా ఈజీగా ట్రిగ్గర్ అయిపోవటం కానీ, క్లాప్స్ కొట్టి నేచర్ పెంచడం కానీ ఎందుకు అవసరమైనంత అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారేమో నాకు అనిపిస్తూ ఉంది. పర్సనాలిటీ వైజ్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ అడిగాడనమాట, నిఖిల్ నేను నిర్ణయం తెలియజేయాల్సిన సమయం ఆసనమైంది. ఎప్పుడు నేను కొన్ని విషయాలు గమనిస్తూ ఉంటాను బిగ్ బాస్ని. బిగ్ బాస్ చాలాసార్లు ఆయన కనుక వీళ్ళు కరెక్ట్గా ఆడారనిపించింది అనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే ఎవరు గెలిచారు చెప్పండి అని అడుగుతాడు. ఆయనకి కరెక్ట్గా ఈ డెసిషన్ ఇవ్వట్లేదు అన్నప్పుడు ఆయన మళ్ళీ రిపీట్ చేస్తాడు ఆయన లైన్స్ని. ఇంతకుముందు లాస్ట్ సీజన్లో కూడా ఇలాగే జరిగింది. ఆ వెయిట్ బ్యాలెన్స్ వాటిల్లో ఆయన మళ్ళీ దాన్ని రిపీట్ చేశాడు. ఇక్కడ కూడా అలాగే రిపీట్ చేశాడు. ఏ క్లాన్ ముందుగా వారి హూప్స్ అన్నింటినీ శరీరం మీదుగా స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి చేర్చిన వాళ్ళు ఎవరో చెప్పండి అని చెప్పి మొత్తం రిపీట్ చేశాడు అనమాట. చేస్తే నిఖిల్ 9క వాళ్ళ టీం అని చెప్పారు. సో చెరో ఛాలెంజ్ గెలిచారు, మీరు ఈక్వల్గా ఉన్నారు, ఇంకో ఛాలెంజ్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళని వెయిట్ చేయమన్నాడు. నెక్స్ట్ నిఖిల్ పాయింట్ చెప్పారుగా శరీరం మీదుగా అని చెప్తే ఈ అమ్మాయి క్లాప్స్ కొడుతుంది, యష్మి క్లాప్స్ కొడుతుంది. ఇంకా బిగ్ బాస్ కూడా చెప్పారంటే యష్మి అంటది నువ్వు అంత చెప్పాక బిగ్ బాస్ చెప్పకుండా ఎందుకుంటారంటది. ఆయన ఎవరు చెప్పడానికి, బిగ్ బాస్ ఎవరు విని ఆయన పాయింట్ని యాన్షిగా రిపీట్ చేయడానికి. బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ పాయింట్ చెప్తారు అంటే నిఖిల్ కోసం బిగ్ బాస్ మాట మార్చేసుకున్నారని మీ ఉద్దేశం తప్పది. సీత వేరే వాళ్ళు గెలిచినప్పుడు క్లాప్స్ కూడా చేస్తారు కానీ ఇతరులు గెలిచినప్పుడు క్లాప్స్ చేయరని చెప్పి ఎవరిని ఉద్దేశించి అందో మీకు అక్కడ అర్థమైంది. యష్మిని ఉద్దేశించి అంది. యష్మి కొట్టిందా కొట్టలేదంటే యష్మి కొట్టే లోపల ఒక క్లాప్ ఏదో కొట్టినట్టుంది, అంత లోపల అటు వెళ్ళి ఎవరితో గొడవ పట్టడానికి వెళ్ళిపోయింది. కొట్టలేదని అనుకుందాం. సో తనకి తెలియదు, లేదమ్మా నేను కొట్టాను వస్తే లేదు నిన్ను కాదు ఎదుటి వాళ్ళ కోసం వేరే వాళ్ళకి మా అక్కకి చెప్తున్నాను అది అని చెప్తే అని వెళ్ళిపోయింది. నెక్స్ట్ యష్మి అంటది సంచాలక్ ప్లేయింగ్ ద గేమ్ నా వా అని చెప్పి చప్పట్లు కొడతాంటే ఇదే నేను చెప్తున్నా. ఇది కొంతమందికి ఎందుకు ఇంత అవసరమా అయ్యి అని చెప్పి నిఖిల్ పోర్ట్రే చేయాలనుకుంటే నువ్వు పోర్ట్రే చేయంటే లేదు నీ పోర్ట్రే చేయట్లేదు నేను చెప్తున్నా అంటే నైట్గా యూఆర్ పోర్ట్రేయింగ్ అని చెప్పి ఎవరెవరైతే ఈరోజు జీవితం అంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందంటే ఎవరెవరైతే ఈరోజు ఆ రోజు అంటే ఈ టాస్క్లో నిఖిల్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఇమీడియట్గా నిఖిల్తో కూడా పడతారు. సో ఒక 10 నిమిషాల ముందు చక్కగా భుజం మీద చేతులు వేసుకొని చట్టాపట్టాలుగా తిరిగిన ఆ భయ్యి సీతక్క కరెక్ట్గా 5 నిమిషాలు అయ్యేపాటికి ఎవరో చేతబడి దిష్టి తగిలినట్టు దడదడ అరుచుకున్నారు. చూసారా నిమిషాల్లో మారిపోద్ది ఇది బిగ్ బాస్ హౌస్. ఇక్కడ యష్మి ఐఎమ్ రియల్లీ హ్యాపీరా అని చెప్పి వీళ్ళకి హ్యాపీ చెప్తుంది. నేను నిజంగానే హ్యాపీగా ఉన్నాను మీరు గెలిచారని అంటే మనం చెప్తున్నా కానీ నీ కళ్ళల్లో అది కనిపించడం లేదే యాక నీకు కనిపిస్తుందా సినిమాలో లాగా సీతక్క నాకేం నువ్వు హ్యాపీగా ఉన్నట్టు అనిపించడం లేదే అనమాట. అనగానే లేదురా ఐఎమ్ రియల్లీ హ్యాపీ లోపల లేని కానీ బయటకైతే ఉన్నాను అని చెప్పి ఎవరంటారు హ్యాపీగా పక్కన వాళ్ళు గెలిస్తే ఎవరికుంటుంది హ్యాపీ ఎందుకుంటుంది ఉండదు టైం పట్టిద్ది సర్లే అని చెప్పి. నెక్స్ట్ సోనియా నిఖిల్ వీళ్ళకి మూడు షాట్లు వేసాడు ఈరోజు. అదే వేరే వాళ్ళు అయితే వేయడం అనమాట ఎపిసోడ్లో బట్ 3 అక్కడక్కడ ఆయనకి ఏం కావాల్సిందో వేసారన్నమాట. సోనియా అవుతావు నువ్వు రిగ్రెట్ అవుతావు నేను వెళ్ళిపోతా అంటే నిఖిల్ రిగ్రెట్ అవుతా నువ్వు వెళ్ళమని తెలుసు నేను అన్సీన్లో చెప్పాను అనమాట. ఈ 3 షాట్లు వెళ్ళమని తెలుసు 90% 90 కాదు 99% నువ్వు వెళ్ళమని నాకు తెలుసు రిగ్రెట్ అవుతా ఇక్కడ అవుతా ఎందుకంటే మన ఇద్దరికి ఫైట్ అవ్వలేదని అవుతా అంట. ఏందో బాసు నాకు మాత్రం డే 1 నుంచి నిఖిల్ సోనియాకి గట్టిగా భయపడ్డాడు అనిపించింది. అసలు యాక్చువల్గా అయితే దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఇంకా ఫైట్ చేయాలని చూడాలి చెప్తే తన టీంలో కలిపేసుకోవాలని తనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఏవిడతా నాకు ఎందుకు లేని చెప్పి తనతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడేమో అని అనిపించింది. మీకు ఏమైనా అనిపించిందా నిఖిల్ సోనియాకి భయపడ్డాడని కామెంట్ చేయండి. నెక్స్ట్ భాషాబాయ్ మొత్తానికి వీడు మనిషి అయినట్టున్నాడు అని చెప్పి మణికంఠ కోసం మాట్లాడుకుంటే నబీల్ అవునన్నా నేను ఇప్పుడు అన్ని పోరారా అంటాను తెలుసా అని చెప్పి ఒక వ్యక్తిని మన ఏజ్తో సమానంగా ఉన్న వ్యక్తిని పోరారా అంటాం కూడా ఒక గొప్ప ఫన్నీ విషయంగా ఫీల్ అయ్యారంటే ఆ ఇంపాక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. నిఖిల్ మళ్ళీ వీళ్ళు కట్ చేస్తే వాళ్ళకి వేసారు అనమాట. నిఖిల్ గేమ్ ఇవన్నీ కాదు ఇవన్నీ పక్కన పెట్టే పర్సనల్లీ యూఆర్ ఫైన్ ఐఎమ్ వర్రింగ్ ఇక్కడ పర్సనల్లీ యూఆర్ ఫైన్ అంటే ఒంటరిగా కూర్చున్నావుగా అడుగుదామని చెప్పి అడుగుతున్నాను ఏమైనా అయింది అంటే లేదు బాగానే ఉన్నాను జస్ట్ డ్రై అయ్యానంటే ఎందుకు ఏంటంటే సో మిస్సింగ్ మై ఫ్యామిలీ అంటే వస్తారు ఇంకెంత మన అర్థం చూడదాకా ఉంటాం కాబట్టి ఎలాగో వస్తారు మనకి అదే సార్లు వస్తారంటే మనం ఉండాలి కదా అప్పుడు దాకా. సో నిఖిల్ లేసి చిన్న క్యూట్ సైడ్గా గిచ్చి వెళ్ళాడు అనమాట. తప్పట్టాల్సిన అవసరం లేదు మనమేం పట్టాం పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన వచ్చి వేస్తాడు దీన్ని. నెక్స్ట్ యష్మి అండ్ అభయ్ వాళ్ళేమో అమ్మాయి విష్ణుప్రియ బ్యాండ్స్ దొబ్బేశారంట. ఆవిడేవో తీసి బ్యాస్కెట్లో పెట్టిందంట నైట్ పడుకునేటప్పుడు వీళ్ళు లేపేసినట్టున్నారు. సో దొబ్బేసాం బిగ్ బాస్ వీళ్ళు సీరియస్నెస్ లేదు వాళ్ళు టాస్క్ ఆడి అర్హతుందో లేదో చెప్పండి అని చెప్పి అంటున్నారు అనమాట. అలాగే ఒకటేమో తను పృథ్వీకి ఇచ్చిందంట. నేను ఒకటి అడిగి ఇచ్చానంటే వాడిని పడిపోయింది తిరిగి ఇచ్చేస్తాడని చెప్పి ఆయన కొంచెం విష్ణుప్రియతో కొద్దిగా సరదాగా ఎలా ఉన్నాడు అనమాట. సో ఇచ్చేస్తాడేమో అని చెప్పి అలా అనుకున్నారు. ప్రేరణ ఒకటి ఇచ్చి దాచిందంట. యష్మి స్ట్రాటజీ వాడతారా వీళ్ళకి ఈ స్ట్రాటజీ వాళ్ళు వాడటం నచ్చలా కానీ వీళ్ళు సాడిన స్ట్రాటజీ
వీళ్ళకి డైరెక్ట్గా అంటే వీళ్ళు ఓడిపోయారు తప్పితే వీళ్ళ గేమ్ని చెడగొట్ల, వాళ్ళ గేమ్ను పుష్ చేసుకుంది. అందులో ఎవరిది మిస్టేక్ అంటే సంచాలక్ది మిస్టేక్. సో బాడీ మీద నుంచి వెళ్ళటం ఆయన అర్థం చేసుకున్నది మాత్రం టాప్ నుంచి. నా ప్రకారం అయితే వీళ్ళు గెలిచినట్టే, చెప్పకపోతే చెప్తాను, యష్మి టీం గెలిచినట్టే. నేను సంచాలక్ ఉంటే యష్మి టీంకి వేస్తా. అసలు ఇంకోటి ఏంటంటే వాళ్ళు నిఖిల్ని అడిగే చేశారని చెప్పి లైవ్లో చెప్పారు. సో అప్పుడే నిఖిల్ వద్దనంటే వేరే విషయం ఉండేది. ఎనీవే దట్స్ నిఖిల్స్ ప్రాబ్లం, నిఖిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఇచ్చింది. వీళ్ళ వల్ల వీళ్ళు గేమ్ ఏం చెడిపోలేదు కదా, వీళ్ళు ఓడిపోయారు అంతే. సో వాళ్ళు ఫౌల్ చేయలే, తప్పు చేశారు, రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో స్ట్రాటజీ ఆడతారు, స్ట్రాటజీ అని చెప్పి ఆ స్ట్రాటజీ వల్ల ఈ టీం గట్టిగా ఇంపాక్ట్ అయింది. సో వీళ్ళు స్ట్రాటజీ ఆడితే మనం కూడా స్ట్రాటజీ వాడాలి అని చెప్పి బాగా ఫిక్స్ అయ్యాడు అభయ్. నెక్స్ట్ నిఖిల్, మళ్ళీ సోనియా, వీళ్ళిద్దరు బయట వీళ్ళు ఇంకో షాట్ వేశారన్నమాట. అరే అరే రారా లోపల కూర్చుందాం, లోపల చల్లగా ఉంది, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని. సోనియా, నువ్వు తిను పో, నేను తినను. నిఖిల్, ఏమైందిరా అంత మూడ్ ఆఫ్లో ఎందుకు, ఎందుకు ఇలా చెప్తున్నా, ఏమైందిరా అంత మూడ్ ఆఫ్లో ఎందుకు అంటే సోనియా, బోరింగ్గా ఉంది అంటే. అవునా, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇంకా నేను ఎక్కడ పాట పాడేసి డ్యాన్స్ చేసేస్తాడేమో అనుకున్నాను నిన్న నైట్ లైవ్ చూస్తున్నప్పుడు. ఎంటర్టైన్మెంట్ కావాలంటే కావాలి, ఏం చేయగలంటే కిచెన్లో జోకర్గా ఎవరైనా ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకొని ఎంజాయ్ చేద్దామంటే. ఎంత పెద్ద మాట అన్నారు సార్ వీరు. అంటే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం మనుషులు మీకు జోకర్లా కనిపిస్తున్నారా అని చెప్పి దీని మీద పెద్ద డిబేట్ చేయొచ్చు. సో కిచెన్లో ఎవరో ఒకళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, జోకర్లా వాళ్ళని చూసి మనం నవ్వుకోవచ్చు, పద వెళ్దాం అని చెప్పి. లేదులే అంటే మళ్ళీ వచ్చాడు, రానన్నా రా, ఎందుకు ఇలా, నాకు అదే వచ్చేస్తుంది. నాకు మళ్ళీ నవ్వొచ్చింది అలా మాట్లాడుకుంటుంటే ఎవరైనా సరే, బుజ్జి కన్నా ఏం అంటే ఎందుకు ఇలా అంటే, లేదు నువ్వు వెళ్ళంటే అలాగే తిని హమ్ చేస్తుంది అనమాట. ఎవరు ఆ పాట హమ్ చేస్తూ ఉంది. అమ్మాయి అక్కడ అయిపోయింది లేండి ఇంక దీనికి. నెక్స్ట్ ప్రేరణ, నామినేషన్స్ అయినాయి కదా, ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎవరు వెళ్ళిపోతారు అన్న దాంట్లో అబ్బాయి అడిగాడన్నమాట, ఎవరు వెళ్ళిపోతారు నువ్వు అనుకుంటున్నావు అంటే ఇక్కడ ఏదో సై చేసింది. నాకు అర్థం కాలప్పుడు కానీ మణికంఠ అని మాత్రం అర్థమైంది. వీళ్ళు మణికంఠ వెళ్ళిపోతాడేమో అనుకుంటున్నారు. వీళ్ళకేం తెలుసు బయట మణికంఠ పంట పండింది. సో గట్టిగా పడ్డాయని చెప్పి టాక్ అనమాట ఓట్లు. చూడాలి రేపు ఎలిమినేషన్ ఉంటుందో ఉండదో. ఎందుకన్నా మంచిది మీ ఫేవరెట్స్ మాత్రం మీరు ఓట్లు వేసుకోండి. నైట్ 12:30 మనం పెట్టే లోపల ఒక 1 hour నుంచి టైం ఉండదు ఎలాగైనా. నెక్స్ట్ బిగ్ బాస్ నెక్స్ట్ ఛాలెంజ్, ఆఖరి మరియు 3వ ఛాలెంజ్. 5 ఇటుకల్ని సింగింగ్ ప్లాట్ఫామ్ మీద బ్యాలెన్స్ చేయాలి. 5 ఇటుకలు లేదా బజర్ వచ్చే లోపల ఎవరైతే ఏ టీం అయితే ఎక్కువ ఇటుకలు బ్యాలెన్స్డ్గా ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అతి చిన్నదైన, అతి సామాన్యమైన, అతి పేదరికంలో కొట్టుకుంటున్న నిఖిల్ క్లాన్లో నుంచి ఒకళ్ళని వాళ్ళ టీంలో తీసుకెళ్ళి అతి పెద్ద క్లాన్గా అవతరించవచ్చు అని చెప్పి పెద్ద ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నెక్స్ట్ అది ఇంక ఇటుకలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక్క రూల్లో నాకు డౌట్ ఏముందంటే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని చెప్పి నిఖిల్ చెప్పినట్టున్నాడు. నాకు అదొక్కటే డౌట్ ఉంది, అది ఉందా లేదా నిజంగా అని చెప్పి. సో పెడతా ఉన్నారన్నమాట. యష్మి టీము 3 పెట్టారు. యష్మి 4వది పెట్టడానికి వెళ్ళింది, 3 పడిపోయినాయి, మొత్తం పడేసింది. ఇటు సైడ్ సీత కూడా 2 ఎన్నో పెట్టుంటే వాళ్ళవి, సీత కూడా పడేసింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చాడనమాట. నిఖిల్ ఏమో భాషాబాయ్ రాకుండా పృథ్వీ వచ్చినట్టున్నాడు. అన్న రాకుండా నువ్వు వచ్చావు ఇంక కౌంట్ చేయని చెప్పి ఆల్రెడీ ఒకటి పెట్టుంది, పృథ్వీ ఒకటి పెట్టాడు, 2 పెట్టాడు. పడేసే అన్నది పడేసే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ లోపల పృథ్వీ వచ్చి ఏం చేశాడు, అన్నది పడేయమంటే ఇటు అన్నది పడేశాడు. అలా కాదులేండి, వాళ్ళు స్ట్రాటజీ మాట్లాడుకున్నట్టున్నారు, మనకు చూపిలా. వీళ్ళేమో లైవ్లోనే టాస్క్ కంప్లీట్గా చూపిరు, ఇక్కడ కూడా కట్ చేసి చూపిస్తారు. మరి వాళ్ళు అనుకొని చేశారా అనుకోకుండా చేశారా అని చూపిలా. బట్ బయట టాస్క్ అయిపోయిన మాటలను బట్టి మాత్రం చూస్తే ఇది అభయ్ నుంచి వచ్చిన ఐడియా, అభయం ఇచ్చాడు అని చెప్పి నాకు అర్థమైంది. అభయ్ ఇచ్చిన అభయం. సో వాళ్ళే పడేశాడు. అప్పుడు వాళ్ళే ఎన్ని ఉన్నాయి, 2 పెట్టేసి ఉన్నట్టున్నాయి. 3వది ఆదిత్యం పెట్టబోతున్నారు, పడేశారు. పడేయగానే అప్పుడు వెంటనే ఆదిత్యం కోపం వచ్చింది. ఓం ఏంటిది పడేశారు అది అని చెప్పనమాట. అప్పుడేం అలా నిఖిల్ సైలెంట్గా ఉన్నాడు, ఏం లేదు మీ ఇష్టం, మీ గేమ్ ఆడుకోండి అన్నట్టు. నెక్స్ట్ వాళ్ళే 4 పెట్టారు. ఎవరివి, యష్మి వాళ్ళ టీవీ 4 పెట్టినప్పుడు ఈయన నబీల్ వెళ్ళినప్పుడు ఆదిత్యం తొయ్యాలి అంటారు. మీరు అన్నారా వెనక సైడ్ నుంచి. నైనిక కూడా తోసే అంటే ఈయన 4 తోస్తాడు నబీల్. ఇప్పుడు ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, వీళ్ళకి ఎక్కువ నష్టం జరిగింది. మేబీ వాళ్ళు ఇలా 0 ఉన్నప్పుడు వాళ్ళు 2 ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి వీళ్ళవి ఇంకా ముందు అయిపోయేదేమోనండి, చెప్పలేం. నిఖిల్ గాయస్ ఇది నాకు అన్ఫేర్గా అనిపిస్తుంది మీరు. సో అంటే ఇది ఎప్పటికీ తెగట్లేదు, ఏమవుతుంది ఏంటని. సంచాలక్ అన్నాడు బిగ్ బాస్ లాంట్లో ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ మీద ఉండాలా. ఒకవేళ రాంగ్ అనిపిస్తుంది అనుకో, కంప్లీట్గా స్టాప్ చేసే పొజిషన్లో గేమ్ ఉంటుందా లేదా. కొన్ని గేమ్లు ఉండవు, అలాంటివి మనం స్టాప్ చేయను, అది కొనసాగించాలి. ఈ గేమ్ స్టాప్ చేయొచ్చు, స్టాప్ చేసి మళ్ళీ గో బ్యాక్ అని చెప్పి పెద్ద వెనక పంపించి ఇటుకలన్నీ తీసేసి 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే అలాగే కొనసాగించాలి. ఇలా కొనసాగించడం తప్పులేదు. ఇద్దరిది పడేస్తా ఉంటారు. బిగ్ బాస్ ఏదో టైం తీస్తే అప్పుడు బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఎవరిని గెలిపించాలనుకుంటారో వాళ్ళు ఇటుకలు ఉన్నప్పుడు బిగ్ బాస్ బదర కొట్టేస్తాడు. సో అదనమాట.
ఇప్పుడు కూడా అదే చేశాడు బిగ్ బాస్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు గెలిపించాలనుకున్నాడు, వాళ్ళని గెలిపించినట్టున్నాడు. ఇది అన్ఫేర్గా అనిపిస్తుంది. అంటే సీత అక్కడ ఉంది, ఇప్పుడు స్టాప్ చేయమని చెప్పు, స్టాప్ చేసేస్తామని చెప్పి. సో స్టాప్ చేయమన్నారు, స్టాప్ చేశారు. అంటే పుషింగ్ ఇక్కడి నుంచి చేయకూడదు. అప్పుడు వీళ్ళు రైస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళవి 0 చేయి, మావి 0 చేయి, లెట్స్ బిగిన్ ద షో, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి చెప్పాలి. ఈ పాయింట్ అప్పుడు ఆ టైంలో రైస్ చేస్తే వ్యాలిడ్ పాయింట్. ఆ టైంలో రైస్ చేయకుండా వీళ్ళు తర్వాత రైస్ చేశారు. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు 2 ఉన్నాయి, ఒకటి ఉంది, రెండోది పెట్టడానికి వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇంకా చీటింగ్ చేయకూడదు, అది ఇంకా పుష్ చేసుకోకూడదు అనుకున్నారు అనమాట. సో దాని తర్వాత ఎవరు గెలిచారంటే వీళ్ళు 4 ఉన్నప్పుడు బజర్ కొట్టారు బిగ్ బాస్. సో వీళ్ళు గెలిచారు. వీళ్ళు అప్పుడు 3 ఉన్నట్టుంది, విష్ణుప్రియ 3వ పెట్టడానికి వెళ్తున్నట్టుంది. ఇప్పుడు ఇది రైటా రాంగా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీల ప్రకారం వాటి ప్రకారం చూసుకుంటే రైటే, తోసుకోవచ్చు, మీరు అటు తోసుకోవచ్చు, ఇటు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ న్యాయంగా ఆడినప్పుడు మనం ఇంప్రెస్ చేయాల్సి, మనం గెలాల్సిన టాస్కులు కాదు ఎప్పుడైనా సరే బిగ్ బాస్ అసలు మనం గెలాల్సిన ప్రేక్షకులని. నువ్వు ప్రేక్షకులను గెలాలనుకున్నప్పుడు నీ స్లాట్ నీకు ఇచ్చినప్పుడు నీ ఆట నువ్వు ఆడుకోవాలి తప్పితే ఎగ్జామ్లో మనకు మార్కులు రావాలని చదువుకోవాలి తప్పితే పక్కన పుస్తకం దొబ్బేయటం, వాడి పేజీలు చించేయటం, వాడికి మార్కులు తక్కువ వచ్చేలా చేస్తాం, మనకేమొస్తుంది? రాంగ్ కదా. సో నీ ఆట నువ్వు వాడుకో, నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. స్ట్రాటజీ రాంగ్ అనట్లేదు, మోరల్గా ఇది రాంగ్, రైట్ ఆట కాదు, ఇది చాలా తప్పు ఆట. సో వీళ్ళు పడేశారని చెప్పి వాళ్ళు పడేశారు. సో వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళే కాబట్టి వీళ్ళది తప్పు, వీళ్ళు తప్పు చేసినట్టే, వీళ్ళే రైట్ చేసినట్టు కాదు. సో అసలు వీళ్ళే పడేయకుండా ఉంటే మేబీ ఈ టీమే గెలిచేదేమో, ఎందుకంటే ఆల్రెడీ 2 ఉన్నాయి. అసలు పడేయకుండా ఉంటే మేబీ విష్ణుప్రియ పెడుతున్నప్పుడు 3 పడిపోయారేమో, తర్వాత వీళ్ళు డైరెక్ట్గా 4 పెట్టినప్పుడు 5 పెట్టేసి అవగొట్టేసే వాళ్ళేమో గేమ్, చెప్పలేం. బట్ స్టార్ట్ చేసింది అయితే మాత్రం అబ్బాయే. సో అబ్బాయి ఈ పని చేయకుండా ఉండాల్సింది అనిపించింది నాకు, ఎందుకంటే ఇది రాంగ్, మోరల్లీ రాంగ్ అనిపించింది, కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఇది. బట్ అబ్బాయి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఏం రన్ అవుతుందంటే స్ట్రాటజీ, నేను ఒక స్ట్రాటజీ ఇవ్వాలా, అది వర్క్ అవ్వాలా, నేను పేరు సంపాదించాలా. ఎందుకు అంటే అన్సీన్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇది. అందుకని మన అన్సీన్ వీడియోలో చూడాలి. నబీల్ ఆ రింగిల్ ఐడియా ఇచ్చాడని చెప్పి యష్మి, వీళ్ళు కూడా యష్మి, ప్రేరణ వీళ్ళందరూ పొగుడుకున్నారు. అమ్మో నబీల్ బ్రెయినీ అబ్బా, సో టూ మచ్, అసలు అంత ఐడియా ఎలా ఆలోచించాడు, మేధ అంటే ఇలా చేయాలంటే అప్పుడు నాకు నచ్చలా అబ్బాయికి. అందులో ఏముంది అసలు, నేను ఎప్పటికీ చెప్తున్నా మనమే గెలిచాం, అసలు అది బ్రెయినీ కాదు, ఏం కాదని. సో తిని కూడా తన వర్త్ ప్రూవ్ చేసుకోవాలి, నేను కూడా తెలివైన నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఈ స్ట్రాటజీ పెట్టాడు. దీన్ని కూడా లైవ్లో నాకు తెలిసి నిఖిల్ మీద నెట్టినట్టున్నాడు. నేను అన్సీన్లు చెప్తున్నప్పుడు ఒక పాయింట్ చెప్పకుండా వదిలేసి ఏంటంటే నిఖిల్ పాయింట్ చెప్పాడు, స్పూన్ అండ్ లెమన్ గేమ్ ఆడుతున్నప్పుడు అంటే 3 ఆడుతున్నారంట, మధ్యలో ఉన్న వ్యక్తి స్పూన్ అండ్ లెమన్ ఆడేటప్పుడు పక్కన ఇద్దరిని తోస్తాడంట, తోచేస్తే 3వ వ్యక్తి ఆటోమేటిక్గా గెలిచాడని చెప్పి. సో దాంట్లో నుంచి వచ్చిందే ఈ ఐడియా అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు వీళ్ళకి, భాషావాయికును ఆయిత్యంకి ఎవరికి చెప్తున్నాడు అనమాట. దాంట్లో నుంచి వచ్చింది ఈ ఐడియా అని చెప్పి లైవ్లో చెప్తున్నాడు. సో మొత్తానికైతే మాత్రం మంచి ఐడియా కాదు. అయితే ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ అన్ని విధాలుగా ఆలోచించి పరిపరి విధాలుగా ఆలోచించి అన్ని చేస్తానని చెప్పి. బట్ దీని గురించి అయితే మాత్రం నాగార్జున గారు ఫీడ్బ్యాక్ ఇస్తారు, వాళ్ళు తోయాల్సిన అవసరం మీకేముంది, మీకేం మీరు ఆడుకోవచ్చు కదా అని చెప్పి. సో వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఇది. సో ఇక్కడ సీత క్రైస్ చేసింది అనమాట. కానీ మీరు స్టాప్ చెప్పినప్పుడు వాళ్ళవి 2 ఉన్నాయి అయ్యి అని చెప్పి నిఖిల్, నాకు అనిపించినప్పుడు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఎవరికి తక్కువ ఉన్నాయి అని చెప్పి నేను చూసుకోలేదు. సో నిఖిల్ ఈజ్ ఫోకసింగ్ లైక్ ఇలా పుష్ చేసుకుంటుంటే గేమ్ ఎండ్ అవ్వదు అని చెప్పి దాని మీద ఫోకస్ చేశాడు. వీళ్ళు ఫోకస్ చేసి అప్పుడు చెప్పాలి నిఖిల్కి, మేము ఒప్పుకుంటాం కానీ నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఒప్పుకుంటాం, ఎందుకంటే వాళ్ళు 2 ఉన్నాయి కాబట్టి. అది చూసుకోవాలి. ఒకరికి 5 నుంచున్నారు, గేమ్లో వెళ్ళి పెట్టడమే కాదు, గేమ్ మీద ఏమంటారు ఆ దృష్టి కూడా ఉండాలి ఒకరికి, ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నాయి, ఏంటి రీస్టార్ట్ చేయమంటున్నాడు ఏంటి అని చెప్పి. ముఖ్యంగా లీడర్ బాధ్యత ఇది. సో ఇక్కడ ఆ అమ్మాయి కనుక కొంచెం నైనిక అవేర్నెస్, గేమ్ అవేర్నెస్ అంటారు కదా, గేమ్ అవేర్నెస్ ఉండి చెప్పుంటే ఒకటి బాగుండేది, నైనికకు ఒక పాయింట్ వచ్చేది. అలాగే అబ్బాయి అలాంటి స్ట్రాటజీ చెప్తున్నప్పుడు యష్మి అప్రూవ్ చేయకుండా ఉండుంటే చాలా బాగుండేది, అది మనం చూపించేవాళ్ళేమో. అప్పుడు యష్మి అప్రూవ్ చేయడం రాంగ్, లీడర్గా యష్మి అక్కడ ఫెయిల్ అయ్యారేమో అనిపించింది నాకు. ప్రేరణ చెప్పినప్పుడు, అందరు చెప్పినప్పుడు ఆ హూప్ టాస్క్లో ఆవిడ అన్నిటిని పరిగణలోకి తీసుకొని అన్ని అప్రూవ్ చేసి అలా చేసినప్పుడు అక్కడ లీడర్గా సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఈ తోసుకునే దాంట్లో అప్రూవ్ చేసి లీడర్గా ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. నెక్స్ట్ నైనిక, నేను ఫౌల్ గేమ్ వద్దన్నప్పుడు నువ్వు ఓకే అన్నావు కదా అని చెప్పి నిఖిల్ అడిగినప్పుడు తను ఓకే అందంట. ఈ గేమ్ ఇంతకి ఎవరు గెలిచారు ఏంటి అని అడిగితే నిఖిల్, ఈ గేమ్ యష్మి గెలిచింది, యష్మి టీం గెలిచారు బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ యష్మి క్లాన్కి అభినందనలు చెప్పి, అలాగే యష్మి మీరు ఇప్పటికీ నైనిక క్లాన్ని ఓడించి బెటర్ క్లాన్ నిరూపించుకున్నారు కాబట్టి బిగ్ బాస్ అభినందిస్తున్నారని మళ్ళీ హాల్లో కూర్చోబెట్టి మళ్ళీ ప్రత్యేకంగా అభినందనలు చెప్పి, చిన్న క్లాన్ కలిగిన నిఖిల్ క్లాన్ నుంచి ఎవరినైనా ఒకళ్ళు తీసుకోండి, సో దట్ దానివల్ల మీరు పెద్ద క్లాన్ అవుతారు అని చెప్తే యష్మి ఏమందంటే టీం అందరితో డిస్కస్ చేసిందంట. సో టీం అందరితో డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడాక మేము సోనియాని తీసుకుంటున్నాము అని చెప్పి, ఎవరి కోసమైతే ఎంత ఫైట్ చేశాడో పాప నిఖిల్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సో 6 కలిగిన మీరు అతిపెద్ద క్లాన్ అయ్యారు కాబట్టి మీకు లగ్జరియస్ రూమ్ అయిన డ్రాగన్ ఫ్లై రూమ్, తూనీగా కదా డ్రాగన్ ఫ్లై అంటే, దాని పేరు చూడండి డ్రాగన్ ఫ్లై ఇంగ్లీష్లో, తెలుగులో మాత్రం తూనీగా. డ్రాగన్ అనగానే అంత పెద్దగా తెలుగు తూనీగా అనగానే తూచుకోండి.
ఫ్లై రూమ్ లభిస్తుంది అనగానే వీళ్ళ ఆనందానికి ఇంకా అవదలేరు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆ రూమ్ గురించి మాట్లాడుకుంటారు. దానికి బయట బోర్డర్ వేసారు, అది చూడంగానే చాలా లగ్జీరియస్గా ఉంది. అందులోకి ఎప్పుడెప్పుడు వెళ్తామా, దాంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు అన్నీ ఉన్నాయి. సో అది చూడంగా లగ్జీరియస్గా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు. 9K ఏమంటుందంటే లక్కీస్ విత్ యష్మి, అంటే లాస్ట్ 2-3 డేస్ చూసుకుంటే 5 డేస్ చూసుకుంటే ఫ్రమ్ చీఫ్ టు ఎవ్రీథింగ్. సో చీఫ్ అయ్యింది, చీఫ్ దగ్గర నుంచి ఎక్కడి వరకు వచ్చిందంటే లక్కీస్ విత్ యష్మి అని చెప్పి. బట్ తను మధ్యలో బ్రెయిన్ వాడింది ఎక్కడ, జనాల సెలక్షన్ దగ్గర, తన క్లాన్ మెంబర్ సెలక్షన్ దగ్గర. తను ఎటు సైడు ఎవరేమనుకుంటారో అని చూసుకోవాలా. తనకి బలం కావాలని నమ్మింది, ఎందుకంటే టాస్క్లో కావాల్సింది బలం. ఆ బలం కావాలని నమ్మి ఆ బలం మీద స్ట్రిక్ట్గా ఉండి వెళ్ళి వాళ్ళని అడిగి మీరు నేను ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పి వాళ్ళకి చెప్పి తీసుకుంది. సో తిను కూడా ఆ పని చేస్తుంటే నైనిక కూడా చేస్తుంటే బాగుండేది. నైనిక ఇస్ కైండ్ హార్టెడ్ కైండ్ ఆఫ్ ఏ థింగ్. నిఖిల్ స్ట్రాటజీలే వేరేగా ఉన్నాయి. నిఖిల్ అన్నంత అసలు ఈ గేమ్లోనే లేడు ఇప్పటివరకు. అయితే మాత్రం ఆ టాస్క్ల్లో వాటిల్లో ఏం చేద్దాం అనుకుంటే ఆ క్లాన్ సెలక్షన్లో మాత్రం ఆయన గేమ్లో లేడు. నెక్స్ట్ అభయ్, వాళ్ళకి ఐడియా రావటం వల్లే నాకు ఐడియా వచ్చింది. చెప్పి అక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది. ఇది కూడా నేను అన్సీన్లో చెప్పాను. వాళ్ళకి అక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది, అభయ్ అక్కడి నుంచి క్యారీ చేస్తున్నాడు దీని అని చెప్పి క్యారీ చేశాడు. మామ నేను నూకేస్తా అంటే నీ స్ట్రాటజీ నీ ఇష్టం అని చెప్పి నిఖిల్ చెప్పాడంట. అప్పుడే నిఖిల్ ఎందుకు రాలా నూక్కోవటం ఇవన్నీ మీరు చేసుకోండి. బట్ నిఖిల్కి అప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటన్నో తెలియదు. సంచాలకుగా అంత అన్ని స్టెప్పులు ముందుకు ఆలోచించలేకపోయాట నూక్కో అని చెప్పి. బట్ ఎప్పుడు ఒకళ్ళు నూక్కుంటా ఉన్నారో ఇది ఎప్పటికీ తేలని అర్థమైంది. అలాగే పైగా మధ్యలో వెళ్ళి నూకుతారు గేమ్ మధ్యలో. అప్పుడు ఇంకా ఈయన ఫౌల్ అని చెప్పి పరుస్తున్నారు కూడా భాష ఇవన్నీ వెళ్ళి. ఎందుకంటే బదులు వచ్చే టైంకి ఎవరిది లేకపోతే అప్పుడు మళ్ళీ గేమ్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. 9K అంటే స్పోర్ట్స్మెన్షిప్ లేకుండా ఉంటే నాకు నచ్చరు పీపుల్ అని చెప్పి. కరెక్టే. 9Kకి వాళ్ళు చేసింది, 9K వాళ్ళు చేసింది రాంగ్ స్ట్రాటజీ. బట్ వాళ్ళు వీళ్ళ గేమ్ని చెడగొట్టాల, వాళ్ళ గేమ్ని అప్ చేసుకున్నారు రాంగ్ స్ట్రాటజీ. వీళ్ళు చేసింది రాంగ్, పక్కన వాళ్ళు గేమ్ చెడగొట్టారు వీళ్ళు. సో ఐఎమ్ అథ్లెట్ కదా, నాకు అనిపించట్లేదు అని చెప్పి చెప్పుకుంటుంది. ప్లేయర్ ఇంకో ప్లేయర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇది రాంగ్ చేశారు అని చెప్పి తిని ఫీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఓము ఫౌల్ చెప్పాక కూడా రీస్టార్ట్ చేయాలి. సో 0 స్టార్ట్ చేయాల్సింది బాగుండేది. అంటే భాష ఏదైనా సరే ఫెయిర్ గేమ్ అడ్వాంటేజ్ మాకే ఉంది. ఎందుకు ఉందంటే కాళ్ళు సన్నగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకే ఉందంట. కానీ అప్పటికి మాకు 3 ఉన్నాయి బాబు, మీరు పడేసేటప్పుడు మేమే గెలిచేవాళ్ళని చెప్పి ఆయితో అని చెప్పాడు. నెక్స్ట్ కీ ఇచ్చారు బిగ్ బాస్. ఆ కూల్ డ్రింక్లు, ఆ చాక్లెట్స్ ఉన్నదా వీళ్ళు ఉరుచుకొని తిన్నారు. అలాగే కీ జాగ్రత్త పెట్టుకొని చెప్పాడు బిగ్ బాస్ లైవ్లో. కొంచెం నిఖిల్ ఆ కీని తీసుకొని కొంచెం ఆడిచ్చి యష్మికి ఏడిపించి ఇచ్చాడు అనమాట. అలాగే ఎవరితో షేర్ చేసుకోవద్దని కూడా చెప్తారు ఆబ్వియస్లీ. ఇదంతా మనీ ఓం ఆదిత్య ఓం గారిని ఇన్విటేట్ చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఇద్దరు నువ్వు అని చెప్పి పొగిడితే ఆయన ఆదిత్య ఓం పర్మిషన్ తీసుకొని వచ్చి మరీ ఇన్విటేట్ చేశారంట. షాక్. నెక్స్ట్ జెండాలు రూపొందించాలి, దానికి పేరు పెట్టాలన్నారు. ఇది వేస్ట్ టాస్క్, దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఆ యష్మి వాళ్ళు దానికి అఖండ అని పేరు పెట్టుకున్నారు ఆ జెండాకి. 9K వాళ్ళు ఏమో అంతులేని వీరులు అని పెట్టుకున్నారు. బేబక్క వాళ్ళు ఏమో కెరటం అని చెప్పి పెట్టుకున్నారు. బేబక్క వాళ్ళు అంటే నిఖిల్ వాళ్ళ టీము కెరటం అని పెట్టుకున్నారు అనమాట. బిగ్ బాస్ నెక్స్ట్ యష్మి 9Kని అండ్ నిఖిల్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు. యష్మి మీకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ప్రయోజనాలు ఏంటంటే మీరు అసలు ఏం పని చేయాల్సిన, మీ క్లాన్ వాళ్ళు కూడా పని చేయాల్సిన లేదు. అలాగే మిగతా వాళ్ళతో పని చేయించుకోవచ్చు మీరు. సో ఇక్కడ పనులన్నీ ఉన్నాయి, మీరు ఏ పని ఎవరితో ఏ టీంతో ఏ పని చేయించుకోవాలనుకుంటున్నారో పెట్టండి అంటే వీళ్ళ టీంకి మాత్రం కుకింగ్ ఇచ్చింది. నిఖిల్ వాళ్ళ టీంకి. 9K వాళ్ళ టీంకి బెడ్రూమ్ క్లీనింగు, గిన్నెల క్లీనింగ్, యుటెన్సిల్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, రెస్ట్ రూమ్ క్లీనింగ్, మొత్తం 5-6 వాళ్ళకి ఇచ్చింది. ఇది ఫెయిర్గా అనిపించిందా లేదా మీకు? నాకైతే మాత్రం అన్ఫెయిర్గా అనిపించింది. కుకింగ్ పెద్దది కదా, 3 సార్లు చేయాలి కదా అని మీరు అనుకోవచ్చు. కుకింగ్ పెద్దదే, 3 సార్లు చేయాలి. కానీ ఇంతమంది 4-5 కలిసి మరి ఇన్ని పనులు చేయాలంటే కష్టం కదా. అట్లీస్ట్ కుకింగ్తో పాటు చిన్న పని ఏదైనా గార్డెన్ క్లీనింగ్ అయినా వీళ్ళకి ఇచ్చేసింటే బాగుంటుంది. కుకింగ్ ప్లస్ చాలామంది అనుకుంటారు గిన్నెలు కడగడం ఇచ్చేచ్చు కదా. గిన్నెలు కడగలేరు. అన్ని గిన్నెలు కడిగి కుకింగ్ చేయాలంటే వీళ్ళ వల్ల కాదు. సో కుకింగ్, గార్డెన్ క్లీనింగో, కుకింగ్, బెడ్రూమ్ క్లీనింగో, కుకింగ్ లేదంటే ఈ ఏమంటారు వీటిని హౌస్ క్లీనింగో అలాంటిది ఏదైనా ఇచ్చేస్తుంటే సరిపోయేది. బట్ అన్ని పనులు వీళ్ళకి పెట్టడం వల్ల అక్కడ రాంగ్ చేసిందేమో యష్మి అనిపిస్తుంది. మేబీ కొంతమందికి ఇక్కడ అనిపించవచ్చు ఒకటే ఏంటి అంటే వీళ్ళు యష్మి ఫెయిర్గా ఆడిందా, లేదంటే నిఖిల్కి యాజ్ ఎ ఫ్రెండ్గానో ఇంకో విధంగానో కొద్దిగా అడ్వాంటేజెస్ చేసిందా, లేదంటే మంచి చేసిందా అని చెప్పి. సో ఐ డోంట్ థింక్ అలా ఆలోచించి ఉంటుందని. తన పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు 3 ఉన్నారు, కుకింగ్ 3 పూటలు చేయడమే కష్టమవుతుంది అని ఆలోచించి ఉండొచ్చు. తనేం అక్కడ రీజనింగ్ చెప్పలేదు కానీ. బట్ నాకైతే ఫెయిర్గా అనిపించలా, టు బీ ఫ్రాంక్. నాకు వేరే రీజన్స్ వల్ల కాదు, వాళ్ళిద్దరూ ఒక టీమ్ అనో, ఒక సీరియల్ అనో, లేదంటే సీరియల్ ఒక సైడ్ నుంచి వచ్చారనో, రీజన్ అనో అలా అనిపించలేదు కానీ. బట్ ఫెయిర్గా అనిపించలా. ఇంకొక పని కనుక నిఖిల్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఇది బాగుండేదేమో అనిపించింది. 12 మంది టాస్క్ నువ్వు 5 ఎలా పెడతారు
అని చెప్పి సీతక్క విష్ణుప్రియలు అందరూ బాధపడుతున్నారు అనమాట. విష్ణుప్రియకి అయితే నాకు ఏడుపు వచ్చేస్తుందని చెప్పి అప్పుడు ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా పనులే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఏడుపు స్టార్ట్ చేసేసింది. సీత వాళ్ళకి 2 ఇవ్వచ్చు కదా అని చెప్పి సీత కరెక్ట్గానే అనింది, 2 ఇవ్వచ్చు కదా. నైనిక అక్కడే మాట్లాడి ఉంటే చాలా బాగుండేది, కన్ఫెషన్ రూమ్లోనే. అక్కడ మాట్లాడకుండా బయటకు వచ్చాక అక్కడేమో చిరునవ్వుతో యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ బయటకు వచ్చి వీళ్ళు కూడా అందరికి బాగానే ఉండింటే బాగానే ఉండేదేమో, వీళ్ళందరూ ఫీల్ అయిన తర్వాత అప్పుడు ఫీల్ అయింది. నైనిక నేను నిఖిలే కదా పెట్టింది, మాకు సిగ్గు రావాలని చెప్పి, ఇది తప్పు నైనిక. ఇప్పటివరకు మీరు కరెక్టే, ఏంటి అథ్లెట్ ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్పి కరెక్టే, కానీ మాకు సిగ్గు ఉండాలి మేమే కదా పెట్టిందంటే రాంగ్. అప్పుడు ఆ టైంలో మీకు తను రైట్ అనిపించింది, తను మీరు పెట్టారు. తర్వాత తను కరెక్ట్గా టీం సెలెక్ట్ చేసుకుంది, తను టాస్క్లు గెలిచింది. ఏదేమైనా సరే టాస్క్లు గెలిచారు కాబట్టి తను చేసింది. మీకు సిగ్గు ఉండాలంటే ఏముంది, ఆమె విన్ చేయలేదు, మేమే కదా పెట్టింది, లక్గా వచ్చింది అన్నట్టు ఈవిడ ఉంది. ఇది రాంగ్ ఏమో నైనిక నుంచి నాకు అనిపించింది. ఇంకా ఎవరి డ్యూటీలో వాళ్ళు డిస్కస్ చేస్తారు కదా, మనీ నేను వెజిటేబుల్ షాపింగ్ చేస్తాను, బేబక్క నిఖిల్ నేను 2 చేస్తాను, బేబక్క వంట చేస్తాను ఇది అని చెప్పి. అయితే ఏమో వాష్రూమ్ మాత్రం వదిలేయండిరా, మిగతాది ఏదైనా చేస్తానంటే గార్డెన్ ఏదో ఇచ్చింది ఆవిడ మొత్తం. సీత టఫెస్ట్ ఛాలెంజెస్ ఆర్ గివెన్ టు స్ట్రాంగెస్ట్ పీపుల్ అని చెప్పి డైలాగ్ చెప్పినంతసేపు అట్లా దాని మీద నించోటం, ఒక ఛాలెంజ్ రాగానే ఆవిడ పాపం ఫీల్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ యష్మి టీము కూల్ డ్రింక్స్ తాగి కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చాలామందికి కాలే అవకాశం ఉంది. బాగా బిగ్ బాస్ ఇసేవాళ్ళు ఇందులో ఏముంది అనుకుంటారు, కానీ చాలామంది కావడంలో తప్పు లేదు ఇందులో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పనులు ఇచ్చారు, ఓ పక్కన వాళ్ళు ఏడుస్తుంటే మీరు ఓ బాటిల్స్ ఓపెన్ చేసి గ్లాసెస్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇంకా పనులు ఎక్కువ అయ్యేలా చేయటం, ఉన్న పనులు వాళ్ళకి చేయటం కష్టం. పూణే ఆ గ్లాసెస్లో మీరు తాగిన గ్లాసెస్ మీకు కడుగుతారంటే కడగరు. సో వెంటనే అది ఒకటి చేసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే పక్కన వాళ్ళకి కాలుతుంది, వాళ్ళకి కఫం అలాగే కాలింది. కూల్ డ్రింక్స్ తాగి ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బాయి సీత ఏం చేసిందంటే ప్రేరణ కూల్ డ్రింక్ అన్ని పోసిన తర్వాత ఆ ఖాళీ బాటిల్ డస్ట్బిన్లో డస్ట్బిన్లో పడేసింది. అబ్బాయి అన్నాడు ఎందుకురా పడేసే, వాళ్ళు పడేస్తారులా అని తీసి మళ్ళీ బయట పెట్టింది. అది సరదాగా చేసినా అది చిలికి గాలి వల్ల మరిదినప్పుడు ఊహించాల ప్రేరణ, సరదాగా నవ్వుకుంటే తీసి పెట్టింది, సర్లే వాళ్ళు పెడతారులే అని చెప్పి. కాకపోతే సీత అక్కడ చూసింది, సీతకు మాత్రం కాలితే ఆ విషయం మీద. నెక్స్ట్ నిఖిల్ లైట్ తీసుకోండి అని చెప్తున్నాడు అన్నమాట, బయటకు వచ్చి వాళ్ళకి చెప్తున్నాడు నైనిక వాళ్ళ టీంకి. వాట్ ఎవర్ దే ఆర్ దే నో, బట్ మీరు కొంచెం హార్డ్గా ఉండండి, కొంచెం సాలిడ్గా ఉండండి అని చెప్పి. అంతే పక్కన ఓము అంతులేని వీరులో అంట. జోకులా అనిపించింది నాకైతే. ఇది మాత్రం విష్ణుప్రియ అందరూ రాకున్నారు. ప్రేరణ నెక్స్ట్ అంబ్రెల్లా పడేసింది, వాళ్ళే చేస్తారే అంబ్రెల్లా స్టాండ్లో పెట్టుకుంటే ఇక్కడంతా. ఇదంతా వీళ్ళు కావాలని వాళ్ళనే ఇసుకిచ్చాలని చేసింది కదా. ఇంకా వీళ్ళు ఆనందంలో ఉన్నారు, గెలిచిన ఆనందంలో మనకు కొంచెం ఏం కనిపించదు కదా, ఇలా కనిపించట్లేదు అనమాట. అలా అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేయలేను కదా, చేయొచ్చు ఏం కాదు. నైనిక గ్లాసెస్ అన్ని బయట నుంచి వీళ్ళు తాగిన గ్లాసెస్ అన్ని తీసుకుని వచ్చిందనమాట. ఇవే రాంగ్గా కనిపిస్తాయి, ఆడియన్స్కి రాంగ్గా కనిపించడం తప్పులేదు. సో తీసుకొచ్చింది సీత. బిగ్ బాస్ నాకు టైం వచ్చినప్పుడు చెప్తాను రైట్, అంతే. ఇవన్నీ అలాగే టిట్ ఫర్ టాట్లో ఉండాలి. బిగ్ బాస్ వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చారనుకున్నారంతా, అలాగే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. రేపన్న రోజు మీకు టైం వస్తుంది, మీరు గెలుస్తారు. మీరు గెలిచినప్పుడు మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు. మీరు అప్పుడు రివెంజ్ తీసుకుంటారా, లేదంటే వాళ్ళ మీద జాలి చూపిస్తారా అన్నది అప్పుడు మీ చేతిలో ఉంటుంది. దాని ప్రకారం ఆడియన్స్ మిమ్మల్ని జడ్జి చేస్తారు. విష్ణుప్రియ నాకైతే డోంట్ హ్యావ్ హోప్స్ రా, నాకు టైటిల్ మీద లేదు దేని మీద లేదని. విష్ణుప్రియ నిజంగా నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించింది. 2 రోజుల నుంచి అయితే 3 రోజులు అనిపించలేదు విష్ణుప్రియ మీద. ఏదో వస్తుంది టైం పెట్టి తను సెటిల్ అవడానికి, తనకు హోప్సే లేవు. తనేంటో ఈ పనులన్నీ చేసుకుంటే నేను ఎక్కడ ఏమైపోతాను అన్నట్టు ఉంది. నాకు టైటిల్ మీద హోప్స్ లేవు, టాస్కులు గెలుస్తానని హోప్స్ లేదు. అంటే గెలిచి ఆ బెడ్రూమ్కి వెళ్తానన్న హోప్స్ లేదు తనకి. ఏదో ఒక టాస్క్ అని గెలుస్తానని హోప్ లేదు. ఇలా అయితే ఎలాగా. సీత విష్ణుప్రియనే ఐ డోంట్ నో హౌ టు టేక్ దిస్ అని చెప్పి ఫీల్ అవుతుంది అనమాట. విష్ణుప్రియ నాగ్ సార్ వచ్చి ఏంటమ్మా పనులు ఏం చేయట్లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓకే కానీ క్లీనింగ్ డెవలప్మెంట్ నాట్ ఓకే, 6 గ్లాసెస్ ఎత్తి నాట్ ఎట్ ఆల్ ఓకే అని చెప్పి. ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్. చాలా లోలో ఉన్నారు వాళ్ళు, గెలిచారు, మీరు ఓడిపోయారు. మీరు ఓడిపోయినప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళు మన మీద అజమాయిషి ఎలా ఇస్తారు, మనం ఎలా చేస్తాం ఏంటి, మనలో పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత మనం గెలుస్తాం, అప్పుడు మనం ఏం చేస్తాం. లేదంటే మన ఇప్పుడు డోన్లో ఉన్న మనం ఎలా అయినా నెక్స్ట్ టైంకి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు మన చేత చాకరీ చేసుకున్నారు, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ చాకరీ చేయాలి. సో ఈసారి ఇంకొంచెం టఫ్గా ఇంకొంచెం 100% చేయాలి. ఇందాక విష్ణుప్రియ చేసింది 100% చేయలే ఆ టాస్క్లేమి. సో ఇప్పుడు ఇంకా 100% 200% బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. మనల్ని మనం మార్చుకుంటాం, మనలో ఉన్న తప్పులు మనం మార్చుకుంటాం. ఇది ఆవిడ తెలియలేదంటే నాకు నాగార్జున గారు ఈ విషయం మీద మాత్రం గట్టిగా క్లాస్ పీకుతారు అనుకుంటున్నాను. దాని తర్వాత ఏడ్ చేసింది రాంగ్ డెసిషన్ అంటే ఏంటంటే బిగ్ బాస్లోకి వచ్చి రాంగ్ డెసిషన్ చేశాను, తప్పు చేశాను అని చెప్పి ఏడ్ చేసింది. నెక్స్ట్ నైనిక నెక్స్ట్ నామినేషన్ హ్యాండ్ టు హ్యాండ్ గట్టిగా ఇవ్వు తనకి, అది వాళ్ళకి గట్టిగా నామినేట్ చేయని చెప్పి చెప్తుంది అనమాట. నిఖిల్ బేసికల్లీ ఇది వాళ్ళు తొక్కే టైము, మనం తగ్గే టైము. కరెక్ట్, నిఖిల్గా మెచ్యూరిటీ ఉంది. వాళ్ళు తొక్కుతున్నారు, మనం ఇప్పుడు తొక్కించుకోవాలి, ఇంక తప్పదు. తర్వాత మనం తిరిగి తొక్కే టైం వస్తుంది మనకి. అభయ్ వర్సెస్ సీతక్క పెద్ద గొడవ ఇది.
అబ్బాయి ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక గిన్నె తీశాడు, అదేదో ఉంటుంది కదా తీశాడు ఆమ్లెట్. సీత మీ గిన్నెలు మరి అంటే నువ్వెందుకు చేస్తున్నావు పని, నువ్వు పనులు ఏం చేయకూడదు కదా అంటే, నేను చేస్తాను అది నా ఇష్టం అంటే, అంటే మీరు కుకింగ్ టీంకి హెల్ప్ చేస్తారా, అయితే మీ గిన్నె మీరే కడుక్కుంటారా ఏంటంటే కడగను అన్నాడు. కడగా నేను ఎందుకు కడుగుతా అంటే, సీత అబ్బాయి నా ఇష్టం నేను ఏదైనా చేస్తానంటే, సీత పిచ్చోళ్ళం ఇక్కడ వచ్చిన వాళ్ళం అని చెప్పి సీత రేజ్ అయిపోయింది ఫుల్గా. గేమ్ ప్రకారం మీరు ఏ పని చేయకూడదు, మీరు ఎందుకు చేస్తున్నారు, మీ గిన్నెలు మేమెందుకు కడగాలి, మాకేం పని, అబ్బాయి గేమ్ అమ్మా ఇది అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు. సో గేమ్ అమ్మా ఇది అని చెప్పి, నా ఇంట్లో పనేం మీరు చేయటం లేదు, నా మీద అరవటం కాదు, వినే ఓపుకుంటే అడుగు, నేను నెమ్మదిగా చెప్తాను, సొల్లు మాటలు వద్దు అని అన్నాడు. ఇక్కడ కొంచెం లైన్ క్రాస్ అయినట్టు అనిపించింది. అబ్బాయి సొల్లు మాటలు వద్దు. సీత నీకు నచ్చిన పనులు చేయడానికి రాలేదు నేను అంటే, చేయకు అబ్బాయి అన్నాడు సింపుల్గా, చేయకు, నేను ఎవడు చేయమన్నా, నేను చేయమన్నాను ఏంటి, చేయకు అని చెప్పి సీత చెత్తలో తీసి బయట పెట్టారు. సో అది అంత బాధగా ఉంటుంది, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. చెత్తలో నుంచి తీసి నాకు వద్దు అన్నం వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ ఇద్దరితో గొడవ తప్పెవరిది అంటే, అబ్బాయి వంట చేయటం, వాళ్ళు ఏ పనులు చేయొద్దన్నారు కదా, వంట చేయటం తప్ప అంటే తప్పు కాదు. అలా అయితే డ్రింకులు పోసుకున్నది వాళ్ళే. సో ఆమ్లెట్ తన నచ్చిన పని తను ఏదైనా చేసుకుంటాడు. సో తనకి ఎన్ని కావాలంటే తను కడుక్కుంటాడు, పెట్టేసినా మనం చెయ్యాలి, అదే గేమ్. సో సీతనే చేయమని చెప్పలేదు కదా, వాళ్ళ టీంలో ఎవరైనా చేయొచ్చు. మేబీ సీత గిన్నెలు కడిగే టీము టాస్క్ ఆవిడ ఇచ్చుకుని ఉంటారు. బట్ సీత ఏంటంటే వేరే విషయాల మీద ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అలా ఎంజాయ్ చేయటం ఇవన్నీ చూస్తే మాత్రం వాళ్ళు కొంచెం భరించలేని కోపం, దుఃఖం, బాధ అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇంకోటి ఏంటంటే నైనిక ఏంది నేనేదో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తా, యశ్మిని వీళ్ళు గెలవటం ఏంటి, మేము ఓడిపోవటం ఏంటి అని చెప్పి ఆ బాధలో ఉన్నారు. వీళ్ళు గెలిచినా వీళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. వాళ్ళ మీద అనుకుంటాం వీళ్ళు ఏదో పవిత్రమూర్తుల్లో కూర్చున్న కాదు, వీళ్ళు కూడా ఇలాగే ఎంజాయ్ చేసేవాళ్ళు, వీళ్ళు కూడా ఇలాగే ఎగిరేవాళ్ళు, వీళ్ళు కూడా ఇలాగే డ్రింక్స్ తాగేవాళ్ళు, ఎంతకన్నా ఎక్కువ చేసేవచ్చు, ఎంతకన్నా తక్కువ చేయొచ్చు. బట్ ఏదో ఒకటి ఇలాగే ఉండేది కొద్దిగా. అప్పుడు వాళ్ళు అలాగే ఉడుక్కుంటూ కూర్చునేవాళ్ళు. సో వీళ్ళు బేసికల్గా వాళ్ళు చేసిన దానికి ముందుగా ఆమ్లెట్ అని కాదు, ఇదంతా బిల్డప్ అయిపోయింది అనమాట. ఒకటి టాస్క్ ఓడిపోవటం, నెక్స్ట్ ఆ రూమ్ పోవటం, నెక్స్ట్ వీళ్ళు ముందు ఆ చాక్లెట్లు తినడం, డ్రింక్స్ తాగటం, పనులన్నీ వీళ్ళు చేయాలంటాం. ఇంకా చేయకుండానే ఆ ప్రెషర్ బిల్డ్ అయిపోయి అంత అయిపోయి అది ఒకసారిగా వచ్చేసింది బయటికి. ఇక్కడ అభయ్ది తప్పులేదు అనిపించింది నాకు, సీతదే కొద్దిగా తప్పు అనిపించింది. బట్ సీతకి కావటంలో ఎక్కువ తప్పు కాదు, ఎందుకంటే ఆ చెత్త కుండీలో పడేసింది, అది తీసి మళ్ళీ మన కోసం వదిలేసిన దానికి సీతకి అక్కడి నుంచి క్యారీ చేస్తుంది, అవన్నీ క్యారీ చేస్తూ వచ్చింది అనమాట. అది అందుకని పాపం అమ్మాయికి కాలింది. 5 minutes అయితే తింటా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆయన అంట నా కింద పని చేయడానికి రాలేదంట, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను ఎందుకు అంటే పని చేయడానికి రాలంటే ఆయన అలా ఏం అలా నా కింద పని చేయడానికి అన్నట్టు ఏం అనలేదు, ఇది గేమ్ లాగే ఆడాలి, గేమ్ ఈజ్ గేమ్ ఫర్ ఆల్ అని ఆయన చెప్తున్నాడు. అక్కడ అంత జరుగుతుంటే పృథ్వీ వచ్చి ఆమ్లెట్ తింటారా అని చెప్పి విష్ణుప్రియ అడుగుతాడు. ఎగ్ వేసాను వద్దా అంట. ఆమ్లెట్ ఎగ్గుతోనే వేస్తారు రజా, మళ్ళీ ఆమ్లెట్లో నువ్వు ఎగ్ వేసేది ఏంటి, సో బాగుందని చెప్తున్నాడు. విష్ణుప్రియ నవ్వురుకుంది, కానీ విష్ణుప్రియ కూడా కాలు ఉంది కదా, అందుకని అదర్వైజ్ అని చెప్పి గట్టిగా నవ్వేది. బట్ కాలు ఉంది కాబట్టి చిన్న స్మైల్ ఇచ్చి వదిలేసింది అనమాట. ఓమో షీ టుక్ ఇట్ వెరీ బ్యాడ్లీ బ్రో అని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రేరణ మన కాఫీ కప్స్ అలా పెట్టి వాళ్ళకి కడగమంటే వాళ్ళు ఎలా కడుగుతారో ఏంటో అని చెప్పి అనుకుంటా ఉందన్నమాట. ఇదంతా ప్రేరణ సింపుల్గా మామూలుగా చేసింది ఆ చెత్తకొట్టి దానికి. చూసారా ఎంత పెద్ద గొడవ అయిందో. నెక్స్ట్ అవే నాకు ఇంతకుముందు నా పని కాదు, బాటిల్స్ ఇవన్నీ మూలపడి ఇవన్నీ ఉంటే నేనే తీసుకొచ్చేసాను, వాళ్ళకే చెప్పి చేయించచ్చు కదా, చేయలేదు, నేను అంత హ్యుమానిటీ లేనివాడిని కాదు నేనేమి, సో పంచాయతీ పెట్టుకున్నట్టు మాట్లాడితే అవ్వదు, గేమ్ ఈజ్ గేమ్ ఫర్ ఆల్ అని చెప్పి అనుకున్నప్పుడు అలాగే చేయాలి అని చెప్పి ఆమెది మాత్రం తప్పలేదు అనిపించింది. ఒక వర్డ్ ఏదో అన్నాడు కదా, మర్చిపోయాను, అది సొల్లు మాటలు, అది కొంచెం ఓవర్గా వల్లిందేమో అనిపించింది. సీత చెత్తబొట్టులో నుంచి బయటికి పెట్టారు, ఎంత పోక్ చేశారు, మార్నింగ్ నుంచి ఎంత పోక్ చేశారు, వాళ్ళకి నచ్చిన పర్మిషన్ తెచ్చుకొని కుకింగ్ చేస్తా, గిన్నెలు పడేస్తా అంటే నీకు అడుగుతానే ఉండాలా, ఇంకా నేను ఎప్పుడు గేమ్ ఆడాలి, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అని చెప్పి. గేమ్ అదే అక్క, మరి ఏం చేస్తాం, మరి మీ రోడ్డు పేరు వాళ్ళు గెలిచారు, సో వాళ్ళు వంట చేస్తున్నారంటే అట్లీస్ట్ అదేనే చేస్తున్నారు కదా, ఏదో ఆమ్లెట్ కూడా వాళ్ళు కావాలంటే వేయించుకోవచ్చు కదా, వేయించుకోవాలా, అది వాళ్ళ ఇష్టం. ఆయనకి వంట వేరు గిన్నె వేరు కదా, వంట అంటే నాకు నచ్చినట్టు నేను ఆమ్లెట్ వేసుకుంటే వేరే వాళ్ళ చేత వేయించాల్సిన ఇది లేదు కదా. సో దానికోసం బాధపడుతుంది ఏంటంటే ఇంక గిన్నెలు కడుక్కుండా కూర్చుంటే నేను ఎప్పుడు గేమ్ ఆడుకునేదని. అలా చేస్తేనే నెక్స్ట్ గేమ్ గెలాలన్నా, ఖచ్చితంగా ఎట్లాగైనా గెలాలన్నా ఒక ఇది వస్తుంది అని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ అది. యష్మి ఎక్స్ప్లెనేషన్ ఏమో అవసరం లేదు, మనం ఆడి గెలుచుకున్నాం, నేను ఆడి గెలుచుకున్నాను, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకొని నేను ఆడి గెలుచుకున్నాను, నాకు సంబంధం లేదు, అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, మనం ఏదైనా చేయొచ్చు అని యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి ఉంది. నైన్కి ఆ కన్ఫెషన్ రూమ్లో గొడవ పడదాం అనుకున్నా, బట్ ఐ యాక్సెప్టెడ్ విత్ స్మైల్. ఇక్కడ నైన్కి తప్పు చేసింది, అక్కడే చెప్పుకుంటే ఓ పని అటు వెళ్ళటం ఏదో ఒకటి జరిగేది, అట్లీస్ట్ తన వాయిస్ రేస్ చేసినట్టునే ఉండేది. పృథ్వీ వర్క్ చేస్తా ఇంకా గట్టిగా, నెక్స్ట్ వీక్ గెలుస్తా, మళ్ళీ పని చేయిస్తా అని చెప్పి వాళ్ళ చేత పని చేయొద్దని చెప్పి మళ్ళీ ఫిక్స్ చేయడం అనమాట.
ఓమేమో బాబు నీ లాజిక్స్ అని చెప్పి ఆదిత్య ఓం ఆ సోఫాలో పడుకున్నాడంట. వీళ్ళు వచ్చి లేపారు, కూర్చున్నారు. దాన్నే మనకి కామెడీ ప్రోమోగా కట్ చేసేసారు. ఆయన పడుకోనియట్లేదు పృథ్వీ. సో ఐ లైక్ యూ అంటే ఐ లైక్ యూ టూ అని చెప్పి మీరు ప్రోమోలో చూస్తుంది, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. అబ్బాయి టోటల్ 10 మెంబర్స్ చేసే పని మొత్తం 5 మంది చేయాలనే పాటికి వాళ్ళకి డైజెస్ట్ అవ్వటం లేదు, అంతే. ఎగ్జాక్ట్లీ అదే రీజన్, అంతకుమించి ఏం లేదు. ఒకటి వాళ్ళ పనులన్నీ చేయాలి అన్నది ఒక బాధ అయితే, అంతకు మించిన బాధ మన కళ్ళ ముందు వేరే వాళ్ళు పనులు చేయకుండా చెంగు మంది తిరుగుతాం అంటే ఇంకొక బాధ. సీత ప్లేట్ సింక్లో పెట్టావా? పృథ్వీ అది పని. సీత ఇంకేం లేదబ్బా, ఇంతే, ఇంత మించి ఇంకేం లేదు. సో మీకేమనిపించింది అంత కామెంట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా నైట్ అన్సీన్ లాంటివి ఏమి లేవు, ఎందుకంటే మొత్తం వేస్తారు ఆల్మోస్ట్ 12 కల్లా ఈరోజు 24/7 ప్యాకప్ అయిపోయింది. మళ్ళీ మండే 10:30 తర్వాతే మనకి లైవ్ స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటన్నది వీడియో ఖచ్చితంగా మార్నింగ్ మన తెలియగానే వీడియో చేసి పెడతాను, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవుతా ఉండండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.